తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడబోదంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలంటూ అధికారులను ఆదేశించారు. దీనికోసం 3 అధికారులతో ఒక కమిటీ నియమించారు. గోవుల సంరక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు అధ్యయనం చేయాలంటూ కమిటీని కోరారు. గోశాలలకు భక్తులు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తున్నారని, కానీ వాటి సంరక్షణకు తగినంత స్థలం లేకపోవడం, ఇతర సమస్యలతో అవి ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలో తొలుత 4 ప్రాంతాల్లో అత్యాధునిక వస్తువులతో గోశాలలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలన్నారు. వేములవాడ సమీపంలో 100 ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలన్నారు. అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన విధాన పత్రాన్ని అధికారులు సీఎంకు అందజేశారు.